హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే డైలీ వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఇక నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఈరోజు నిఫ్టీ రేంజ్ 22,302 రేంజ్లో నిఫ్టీ ఉంటే, బ్యాంక్ నిఫ్టీ 48,021 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈరోజు అయితే నిఫ్టీ మాత్రం ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈరోజు వాలటిలిటీ కూడా చాలా వరకు అయితే ఉండడానికి ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంది. ఒకటి ఏంటంటే, ఈరోజు మాత్రం ఏదైనా ఒక అప్ సైడ్ డౌన్ సైడ్ ఏదో ఒక డైరెక్షన్ మేము పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. అందుగురించి చాలా కేర్ఫుల్గా చేయాలని, స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోండి. ఏదైతే మంచి మూమెంట్ ఉందో ఆ మూమెంట్ సైడ్ మాత్రమే ట్రేడింగ్ ఏది తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మీరు డౌన్ సైడ్ ఫాలో అవుతుందో దాన్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీని మాత్రం చూద్దాం. ఇక్కడ మనం ఫిబొనాచిని మాత్రం ఒకసారి యాడ్ చేద్దాం. ఫిబొనాచి రిట్రేస్మెంట్ అండ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ రెండింటిని కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ సైడ్ అయితే చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్, దీని ప్రకారంగా అయితే ఏముంటుందంటే, మీరు కాల్ సైడ్ అయితే పోవడానికి, అంటే కాల్ వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఎప్పుడైతే దీనికి క్రాస్ అవుతుందో, ఎప్పుడైతే 22,360 రేంజ్కి అప్ సైడ్ వెళ్తే మాత్రం మార్కెట్ 22,000 ఇక్కడికి అంటే 457 రేంజ్కి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చెప్తుంది. లేదంటే డౌన్ సైడ్ ఫాలో అవుతే మాత్రం ఇక్కడి వరకు వెళ్ళడానికి 22,080 వరకు ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యూ ఏమనుకుంటారు? కాల్ సైడ్ అనుకుంటారా, పుట్ సైడ్ అనుకుంటారు? కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 months మాత్రం ట్రేడింగ్ మాత్రం ఆఫ్ చేసి పేపర్ ట్రేడ్ చేయండి. 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నిఫ్టీ మాత్రం పెరిగింది. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మాత్రం చేయండి. ఫర్దర్గా మాత్రం మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనం ఎక్కువనైతే బ్యాంక్ నిఫ్టీ మనం ట్రేడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ ఈ రేంజ్కి వెళ్తే మాత్రం 48,200కి పైకి వెళ్తే మాత్రం మార్కెట్ అప్సైడ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ డౌన్ అయితే మాత్రం దీనికి మాత్రం డౌన్ అయితే మాత్రం 47,800కి బిలో వచ్చిందంటే మాత్రం ఇంకా 47,600కి ఫాలో అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుండే. ఈరోజు మాత్రం ఏదో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. వన్ వే డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. నేనైతే కాల్ను లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, మీరు ఏదైనా మంచి మూమెంట్ ఉన్న సైడ్ మాత్రం ఉంటే మాత్రం మీకు ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడైతే నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే ఇప్పుడు వీడియోలో మాట్లాడుకొని ఫర్దర్గా ఈరోజు అయితే క్లోజ్ చేద్దాం. వీటిని మాత్రం రిమూవ్ చేద్దాం. ఇక్కడ మార్కెట్ అనేది ఇదే రేంజ్లో ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఫర్దర్ ఇక్కడికన్నా 47,667 వరకనే రావచ్చు, లేదంటే 49,000 కన్నా మూవ్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ మన ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఏమవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం యాడ్ చేసి ఫర్దర్గా మాత్రం వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. మూమెంటం అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. మూమెంటం మాత్రం యాక్టివేట్ చేసి ఓకే, ఇండికేటర్ అయితే యాడ్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో చూస్తే ఇక్కడ ఎప్పుడైతే ఇది 100కి వెళ్తుందో, ఇది 100 కేబు వెళ్తుందో, ఇక్కడికి 100కి 120 రేంజ్కి వెళ్తే మాత్రం మళ్ళీ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇది బిలోకి వస్తుందో, బిలో అంటే బిలో -100కి బిలో వస్తుందో అప్పుడు మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. +100కి వెళ్తేనేమో మనం పుట్ సైడ్ పిఈ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. -100కి వస్తేనేమో సిఈ సైడ్కి ప్లాన్ చేసుకోవాలి. సిఈ సైడ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటే మంచి రిస్క్ రివార్డ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 మంత్స్ మాత్రం ట్రేడింగ్ని మాత్రం అవాయిడ్ చేసి పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి 6 మంత్స్. ఫర్దర్గా మాత్రం పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.